అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ చేతన్ వీరంనేని, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ యశోద హాస్పిటల్స్ మలక్పేటలో. నేను ఎవ్రీ థర్స్డే నల్గొండకి రెగ్యులర్ విజిట్స్కి వస్తుంటాను. ఆ టైంలో వచ్చినప్పుడే జనార్దన్ రెడ్డి గారిని చూడడం జరిగింది. తను అప్పటికే ఒక 3 days హాస్పిటల్లో లంగ్ ఇన్ఫెక్షన్స్తోనే అడ్మిట్ అయి ఉన్నారు. తనకి డయాబెటీస్ ఒక 10 years నుండి ఉండేది. కాకపోతే అడ్మిట్ అయినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్తో పాటు క్రియాటినిన్ కూడా ఎక్కువ ఉంది, అంటే కిడ్నీ కూడా ఇన్వాల్వ్ అయిందనమాట. కిడ్నీ షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అదేవిధంగా నార్మల్గా ఇన్ఫెక్షన్ వల్లనే కిడ్నీ ఎఫెక్ట్ అయిందనుకొని యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరిగింది. కానీ కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోయింది. ఇన్ఫెక్షన్ తగ్గుతున్నా కూడా కిడ్నీ ప్రాబ్లం అనేది పెరుగుతూ పోయింది. దాంతోపాటు తనకి ఏమైందంటే ఆ యూరిన్ కూడా తగ్గిపోయింది. 3వ రోజు 4వ రోజు నుండి యూరిన్ తగ్గిపోయి ఆయాసం అనేది స్టార్ట్ అయిందనమాట. సో డయాలసిస్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయాసం తగ్గించడానికి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం తగ్గించడానికి డయాలసిస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. జనరల్గా షుగర్ ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయగానే కిడ్నీస్ అనేవి వాటంతలాగా రికవర్ అయిపోతాయి. కానీ జనార్దన్ రెడ్డి గారికి 1 week 10 days యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా రికవర్ అవ్వలేదు. సో రికవర్ అవ్వకుండా ఉండడానికి కారణం ఏంటో చూడడానికి కిడ్నీ బయాప్సీ అనేది చేయడం జరిగిందనమాట. కిడ్నీ బయాప్సీలో బయటపడింది ఏంటంటే గ్లోమెరులర్ నెఫ్రైటిస్, అంటే కిడ్నీ లోపల ఉన్న ఫిల్టరేషన్ యూనిట్స్ ఇన్ఫెక్షన్ కారణంగా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయి యూరిన్లో చాలా ప్రోటీన్ లీక్ అవ్వడం జరిగింది. దానివల్లనే వాపులు, ఆయాసం వచ్చినాయి అనమాట. ఆ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ బయటపడడంతో మనం అది గుర్తుపట్టడం ద్వారా స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ అంటాం, అంటే ఇమ్యూనిటీ తగ్గించే మందులతో ఇమ్యూనిటీ తగ్గించే మందులు హైడోస్లో పెట్టడంతో ఓవర్ ద టైం రికవర్ అయిపోయి కిడ్నీ అనేది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చింది. అయినప్పటికీ కూడా తనకి ఆయాసం అనేది తగ్గల. సో మళ్ళీ ఒకసారి కార్డియాలజిస్ట్ ఇంటర్వెన్షన్స్తోని ఎక్కువ చేయడం జరిగింది. దాంట్లో బయటపడింది ఏంటంటే తనకి హార్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అప్పుడు వెంకటరెడ్డి సార్ ఇన్వాల్వ్ అయ్యి సరైన టైంలో స్టెంటింగ్ చేయడం ద్వారా ఆయాసం తగ్గిపోయింది, హార్ట్ రికవర్ అయింది, కిడ్నీ రికవర్ అయింది. తను ఇప్పుడు ఓవర్ 3-4 months స్టేబుల్గా ఉన్నారు. అంతా మంచిగా జరుగుతుంది. క్రియాటిన్ కంట్రోల్లో ఉంది. ఆయాసం తగ్గింది, వాపులు తగ్గాయి, మూత్రంలో ప్రోటీన్ లీక్ అవ్వడం కూడా తగ్గింది. హాస్పిటల్లో ఉన్నప్పుడు షుగర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్ సరిగ్గా ఉండదు. ఆ టైంలో షుగర్స్ అగ్రెసివ్గా కంట్రోల్ చేయాల్సి వస్తుంది, లేదా ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాదు. ఆ టైంలోనే శశిధర్ సార్ హెల్ప్తో, మా జనరల్ ఫిజిషియన్ శశిధర్ సార్ హెల్ప్తో షుగర్స్ అగ్రెసివ్గా కంట్రోల్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇన్ఫెక్షన్ నుండి రికవర్ అయ్యారు. వచ్చిన ప్రాబ్లం తగ్గింది. ఫర్దర్గా ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ లేవు. ఫర్దర్గా కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఏం లేకుండా హ్యాపీగా ఉన్నారు. నాకు సేవలు అందించడానికి యశోద తరఫున వస్తుంటాను. సార్ ఫస్ట్ జనార్దన్ గారిని గుర్తించి ఇది మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే కిడ్నీ ప్రాబ్లంతో పాటు షుగర్ కంట్రోల్ లేకపోవడం, దాంతో గుండె ఎఫెక్ట్ అవ్వడం, ఇట్లా మల్టీ ఆర్గన్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఇది మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉందని ఈ చేతన్ సార్ వాళ్ళకు అడ్వైజ్ చేయడం, వాళ్ళు కూడా ఎకనామికల్ ఎంతో కొద్దిగా బర్డెన్ ఉన్నప్పటికీ వాళ్ళు వచ్చి యశోదలో జాయిన్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆర్గన్ బై సార్ కిడ్నీ పరంగా చూసిన తర్వాత వెంటనే ఆయాసం ఎందుకు వస్తుందని నాకు కూడా చూపించడం, నేను ఐడెంటిఫై చేసి అండర్లైన్ హార్ట్ ప్రాబ్లం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు, షుగర్తో కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు హార్ట్ కూడా ఎంతో కొంత దానికి రక్త ప్రసరణ తగ్గిపోయి అది కూడా ఎఫెక్ట్ అయ్యి దాని పంపింగ్లో కొద్దిగా తక్కువ అవుతుందని చెప్పేసి నా వైపు నుంచి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అతను చాలా కొద్దిగా డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం, కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండడం, తర్వాత యూరిన్ సరిగ్గా రాకపోవడం, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడం, తర్వాత కాళ్ళల్లో సెల్యులైటిస్ రావడం, ఇవన్నీ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చింది. తర్వాత గుత్తా శశిధర్ రెడ్డి సార్ గారు చూసి సార్ వెంటనే తన వైపు నుంచి షుగర్స్ అన్ని కంట్రోల్ తీసుకొచ్చిన తర్వాత నా వైపు నుంచి కూడా చేతన్ సార్కు నేను ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఆయన ఆయాసం అంతా తగ్గించిన తర్వాత చేతన్ సార్ ఏం చేశారంటే దాని నుంచి బయాప్సీ చేస్తామన్నాడు. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీలో అసలు ప్రాబ్లం కారణం కావడానికి బయాప్సీ చేశారు. బయాప్సీ చేసిన తర్వాత రీనల్ పెథాలజీ తెలిసిపోయింది. రీనల్ పెథాలజీ చేసిన తర్వాత దాని వైపు నుంచి సరైన వైద్యాన్ని అందించి దాన్ని స్టెబిలైజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ కిడ్నీ పరంగా స్టెబిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ గుండె పనితనాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఫస్ట్ మేము ఎప్పుడైనా ఒకసారి కిడ్నీ బయాప్సీ చేసిన తర్వాత రక్తం పల్చనయ్యే టాబ్లెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అది ఒక 3 వారాల తర్వాత చేద్దాం హార్ట్ పరంగా అని అనుకున్నాము. బట్ ఈలోపు 2-3 సార్లు కూడా మళ్ళీ హాస్పిటలైజేషన్ అయ్యారు హార్ట్ పరంగా సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల. తర్వాత ఏం చేసినామంటే ఇంకా నెక్స్ట్ హార్ట్ పరంగా ఇమీడియట్గా వెళ్ళాలని హార్ట్ పరంగా చూస్తే ఆయనకు 3 రక్తనాళాలు ఉంటే 3 బ్లాక్స్ ఉన్నాయి. ఏవైతే మేజర్ రక్తనాళాలు ఉంటే వాటిని స్టెబిలైజ్ చేస్తాం, 2 స్టెంట్స్ వేసి. ఆ తర్వాత ఈ కార్డియో పరంగా ప్లస్ కిడ్నీ పరంగా 2 స్టెబిలైజ్ అయిన తర్వాత షుగర్స్ కూడా ప్రాపర్ కంట్రోల్ అయిన తర్వాత ఈజ్ గెటింగ్
గుడ్ హెల్త్. ఆయన ఇంకా తన రొటీన్ లైఫ్ నార్మల్ చేసుకొని కొద్దిగా వెయిట్ తగ్గడం, ఆయన హెల్త్ పరంగా కూడా అన్ని పనులు తనంతట అతనే చేసుకోవడం. ఇంతకుముందు నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు, బెడ్ నుంచి లేచి నడవడానికి కూడా ఇబ్బంది పడేటోడు. అలాంటిది ఇప్పుడు రెగ్యులర్ యాక్టివిటీస్ తన పనులు తాను చేసుకొని తన నార్మల్ యాక్టివిటీ వాకింగ్, రెగ్యులర్ వాకింగ్ అన్ని చేసుకోగలుగుతున్నాడు. ఒకసారి ట్రీట్మెంట్ కిడ్నీ పరంగా ప్లస్ గుండె పరంగా షుగర్ పరంగా అన్ని నార్మల్ రాగానే ఇప్పుడు అతను నార్మల్ జీవితాన్ని, సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇదంతా ఏంటంటే టైమ్లీ టైం. ఒక హాస్పిటల్కి ఒక కేసు వచ్చిన తర్వాత మల్టీ మొడాలిటీ అప్రోచ్, అంటే ఏ ఆర్గాన్ ఏది ఇంపార్టెంట్, ఇమీడియట్గా ప్లాన్స్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ఈ మూడు కూడా ఫస్ట్ ఒక పేషెంట్ని ఐడెంటిఫై చేయడం ముఖ్యం. దాని తర్వాత దానికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయి అతనిలో, తర్వాత ఆ ఇబ్బందుల్ని గుర్తుపట్టడం, ఆ ఇబ్బందులు గుర్తుపట్టడంతో పాటు వాటికి ఏ విధంగా డయాగ్నోజ్ చేయడం, వాటిని ఏ విధంగా ట్రీట్ చేయడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి. ఇది మల్టీ మొడాలిటీ అప్రోచ్, అంటే ఒక 4-5 డిపార్ట్మెంట్లు కలిసి వాటిని డిసిషన్ తీసుకొని ఏ విధంగా పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అతనికి బెస్ట్ అవుట్కమ్ వస్తుంది. ఇది ఏంటంటే వెరీ నారో ట్రీట్మెంట్, అంటే కావాల్సిన తక్కువ టైంలో మనం ఎక్కువ డిసిషన్ తీసుకొని ఎక్కువ ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు పేషెంట్ బయటపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇదంటే మల్టీ మొడాలిటీ అప్రోచ్, అన్ని రకాల డిపార్ట్మెంట్ సహకారం. దీంతో పాటు నాట్ ఓన్లీ 3 డిపార్ట్మెంట్స్, దాంతో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావాలి, తర్వాత పెథాలజీ డిపార్ట్మెంట్, మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్, దే ఆర్ ది ఎక్స్పర్ట్ కావాలి. ఇవన్నీ కూడా విత్ ఇన్ షార్ట్ టైంలో కూడా రావాలి మనకు రిపోర్ట్స్. ఇవన్నీ ఎక్కడైతే కేంద్రీకృతం అయితే అట్లాంటి హాస్పిటల్ ఇట్లాంటి పేషెంట్లను తొందరగా సేవ్ చేసి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మేము నల్గొండ జిల్లా ప్రజలకు మలక్పేట యశోద, ఇంకా నల్గొండ అనగానే మలక్పేట యశోద, అది పేరు కూడా నల్గొండ క్రాస్ రోడ్ యశోద మలక్పేట అని ఉంటుంది. సో ఎప్పటికైనా మేము ప్రాపర్ ట్రీట్మెంట్ నల్గొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నాం. మేము వచ్చి కూడా ఇక్కడే సర్వీసెస్ ఇస్తున్నాం నల్గొండ నుంచి. ప్రతి వీక్ ఎవరో ఒకరు, గుత్తా శశిధర్ సార్ సండే రోజు వస్తుండ్రు, సార్ గురువారం రోజు వస్తున్నారు, నేను మంగళవారం రోజు వస్తున్నాము. ఇట్లా పేషెంట్లను ఐడెంటిఫై చేస్తున్నాం. ఐడెంటిఫై చేయడంతో ముఖ్యంతో దాంతోపాటు పేషెంట్లకు కావాల్సిన ఎమర్జెన్సీ సర్వీస్. అడ్మిట్ అయినప్పుడు ఇనిషియల్గా మన నల్గొండలో అడ్మిట్ అయినప్పుడు ఫీవర్తో అడ్మిట్ అయ్యారు. ఇందాక డాక్టర్ చేతన్ గారు చెప్పినట్టు ఫీవర్ కొంతవరకు కంట్రోల్ అయినా కానీ ఆయనకి కాంప్లికేషన్స్, అంటే ఆయాసం తగ్గకపోవడం, కాళ్ళు వాపులు రావడము, షుగర్స్ బాగా ఫ్లక్చుయేట్ అవ్వడము, ఇట్లాంటి ఇబ్బందులతో మనకు యశోద మలక్పేటలో అడ్మిట్ అయ్యారు. సో ఇనిషియల్గా మనము ఎప్పుడైనా కానీ డయాబెటీస్ అనేది ఏంటంటే, ఒకసారి డయాబెటీస్ ఒక పేషెంట్కి వచ్చిందంటే వితిన్ 2 to 3 years అది కంట్రోల్లో లేకపోయినా, షుగర్స్ హై ఉన్నా కానీ ఒక్కొక్క అవయవం మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే షుగర్స్ కంట్రోల్ లేనప్పుడు రక్తనాళాల్లో మందపడము, దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడము, ఎక్కువగా యూరిన్లో ప్రోటీన్ పోవడము, తర్వాత మెల్లమెల్లగా హార్ట్లో బ్లాక్స్ రావడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. సో మనం ఈ పేషెంట్ కిందక ఇద్దరు డాక్టర్స్ చెప్పినట్టు అన్ని కంట్రోల్ చేసుకొని ప్యారలల్గా షుగర్ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. షుగర్ కంట్రోల్కి మనం ఇనిషియల్గా ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ అంటాము. ఐసీయూలో ఉన్నప్పుడు కంటిన్యూస్గా ఎవ్రీ అవర్ ఇన్సులిన్ పెట్టుకొని దాన్ని ఒక లెవెల్ వరకు తీసుకొచ్చి, వన్స్ పేషెంట్ కొంత తనంతలు తాను డైట్ తీసుకోగలిగిన టైం, ఆయాసం కొంత సెటిల్ అయినాక రోజులో 3 సార్లు ఇన్సులిన్ ఆయన తిన్న ప్రతిసారి మానిటర్ చేసుకొని ఇన్సులిన్ ఇచ్చుకుంటూ మెల్లమెల్లగా షుగర్ కంట్రోల్ చేసుకున్నాము. తర్వాత అదర్ కాంప్లికేషన్స్ మనం అడ్రస్ చేసాము. ఈ ఇన్ఫెక్షన్ కూడా ఇనిషియల్గా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి బాడీలో ఫ్లూయిడ్ ఓవర్లోడ్ పెరిగి హార్ట్ మీద అవ్వడం, ఇవన్నీ కూడా డయాబెటీస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా ఒక చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ఆ పేషెంట్కి ఆల్రెడీ డయాబెటీస్ ఉంది, షుగర్ కంట్రోల్లో లేదు అంటే, చిన్న జ్వరం ఏదైతే 2-3 రోజుల్లో మనం జస్ట్ ఓపీ బేసిస్లో ట్రీట్ చేసుకోవాల్సింది ఈ లెవెల్ వరకు రావచ్చు అనమాట. సో అందుకని డయాబెటీస్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను కూడా ఎవ్రీ మంత్ ఫస్ట్ 1-3 ఆదివారాల్లో మన నల్గొండకు వస్తాను. ఆల్మోస్ట్ 2015 నేను అంతకుముందు నిమ్స్లో ఉన్నాను. 2015 నుంచి నేను నల్గొండకు వస్తున్నాను. నాది నల్గొండనే, నేను శాంతినగర్. సో 1-3 ఆదివారాల్లో సాయి తేజస్వి పాలిక్లినిక్ మన బస్ స్టాండ్ పక్కన ఉంటుంది, అక్కడికి ముగ్గురు కూడా అక్కడికి వస్తాము. సో మన నల్గొండ ప్రజలు ఏదైనా అంటే బేసిక్ ట్రీట్మెంట్ అంతా కూడా మన దగ్గర ఉంది. ఇందాక డాక్టర్ వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా మల్టీ సిస్టమ్ ఉంది, 1-2 డేస్లో తగ్గట్లేదు, లేదా బియాండ్ కొంచెం ఉంటుంది, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటే ఎక్కువ మంది డాక్టర్స్ చూసి డిసైడ్ చేయాల్సింది. మన దగ్గరకు వస్తే ఏంటంటే అందరూ ఒకటే దగ్గర ఉంటారు కాబట్టి డయాగ్నోసిస్ అంటాం. అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది, నేను చూస్తాను, లేదా ఇప్పుడు చేతన్ గారు చూశారు, షుగర్స్ ఉన్నాయి నాకు రిఫర్ చేశారు, వెంటనే వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఐసీలో ఉన్నప్పుడు క్రిటికల్ కేర్ డాక్టర్ గారు చూస్తారు, వెంటనే బయాప్సీ చేయగానే మనం పెథాలజిస్ట్కి చెప్తాం, మేము ఇది ఫలానాది ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మీరు మాకు కొంచెం తొందరగా ఇవ్వాలని. సో మనకు వితిన్ 3 days రిపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ ఎప్పుడవుతాయంటే అన్ని స్పెషాలిటీస్ ఒక దగ్గర ఉన్నప్పుడు అవుతాయి. సో అందుకని ఏదైనా సిక్ పేషెంట్ లేదా పేషెంట్ ఒక 2-3 రోజులు వైద్యం జరిగింది పెరిఫెరీలో, కొంతవరకు క్యూర్ అయింది, బట్ దానికి మించి అవ్వట్లేదు అంటే హైయర్ సెంటర్కి వస్తే ఏంటంటే వాళ్ళకి సరే ఖర్చు కొంతవరకు అయినా కానీ
ఫాస్ట్గా అవుతుంది. అంటే ఇప్పుడు మనము ఇక్కడ ఉండి 10-15 రోజులు వేస్ట్ చేసుకునే కన్నా అక్కడికి వస్తే 3-4 రోజుల్లో మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అట్లీస్ట్ ఒక 5-6 డేస్లో పేషెంట్ బెటర్ అయ్యి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఈయనకు వచ్చిన కాంప్లికేషన్కి హార్ట్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రికవరీ అనేది ఒక 2-3 వీక్స్ పట్టింది, 4 వీక్స్ వరకు. బట్ అదర్ కాంప్లికేషన్స్లో ఏంటంటే వితిన్ 1 to 2 వీక్స్ వాళ్ళు నార్మల్ అయిపోతారు, 10 డేస్లో వాళ్ళ జాబ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఆ రకంగా వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కొంతవరకు హెల్ప్ అవుతుంది. సో ఎనీ కేసు కొంతవరకు మన లెవెల్లో, నల్గొండ లెవెల్లో లేదా టౌన్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో ఒక 2-3 రోజుల్లో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు అంటే వాళ్ళు హైయర్ సెంటర్కి వెళ్ళడం అనేది బెటర్ ఆప్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.